ఏఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు అన్నారు. మంగళవారం రావూరు గ్రామంలోని రాణా ప్రతాప్ సింగ్ కాలనీ, గిరిజన కాలనీలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ బాబు మాట్లాడుతూ జీవితాల్లో మార్పు తీసుకురాగల శక్తి చదువుతోనే సాధ్యమని అన్నారు. విద్యను సాధనగా చేసుకుంటేనే వ్యక్తిగత, గ్రామీణ, సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఏఆర్డీ సంస్థ వ్యవస్థాపకుడు బషీర్ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా నిజమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారన్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచే సంస్థలు ముందుకు వస్తున్నందుకు ఆనందాన్నిచ్చే విషయమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు సృష్టించేందుకు ప్రభుత్వంతో పాటు ఎన్జీఓలు కూడా చురుగ్గా పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, తహసీల్దార్ మురళి, టీడీపీ సీనియర్ నాయకులు శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంస్థది దాంట్లో ఆమె ఉపాధ్యక్షురాలు. అంత పెద్ద హోదా. మన మైపాడు గ్రామం మత్స్యకారులకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అర్థమైందా నాయకురాలు. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతిని మీరు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఏఆర్డీఏ సంస్థ వారు అధిపతి అయినటువంటి బషీర్ గారు ఈరోజు కొత్తగా ఆయన చేయట్లేదు. మన కొవ్వూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో గత 5-6 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి కూడా సైక్లోన్స్ రాని, ఫెస్టివల్స్ రాని, ముఖ్యంగా వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా చల్లాయానాదులు ఉన్న దగ్గర, అంటే బాగా పేదవారు ఉన్న దగ్గరే వారి యొక్క కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సోదరి శ్రీహరికోట జయలక్ష్మి గారికి, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మండలాధ్యక్షురాలు కోవూరు అయినటువంటి సోదరి ఏకసరి రమణమ్మ గారికి, అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ చిట్టుబైన శోభన్ బాబు గారికి, నీటి సంఘాల ఉపాధ్యక్షులు బాలబొమ్మ వెంకటశేషయ్య గారికి, విఆర్ఓ ఈదూరు సుజాత గారికి, అదేవిధంగా పోట్ల కృష్ణ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి సచివాలయం సిబ్బంది అయినటువంటి సుబ్బారెడ్డికి, రామకృష్ణకి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని, ముఖ్యంగా మీరు ఆర్థికంగా, సామాజిక పరంగా ఇంకా మంచి స్థాయిలో రావాలని, అడుగడుగు ఇక్కడ కార్యక్రమాలు పెట్టేదని కూడా ముఖ్య ఆలోచన కూడా అదే. మీరు ఒక 10 సంవత్సరాల ముందు ఇక్కడ చూసుంటారు, కనీసం దారి కూడా లేదు, మనకి కనీసం నీళ్లు లేవు, కరెంటు లేదు, ఒక పక్కా గృహం కూడా లేదు. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితులు మారినాయి. అంటే మౌలిక సదుపాయాలతో పాటు మీ యొక్క జీవన వృత్తి కూడా మారాలి. అంటే మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తీసుకుంటారు. కానీ మీ బిడ్డల్ని, మీ కుటుంబాలని మార్చే బాధ్యత తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాలి. ఏదో ఈరోజు జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో కాకుండా, ఖచ్చితంగా మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు మీకు చెప్పని కూడా చెప్పారు. ఖచ్చితంగా పిల్లల్ని బడికి పంపించండి. బడి 4 అక్షరాలు నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా బతకగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. మనం పాడైపోయినాం, మనం చదువుకోలేకపోయినాం, మనం ఏ విధంగా ఉన్నామో మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులు మీరు గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు ముఖ్యంగా ఇక్కడ ఆధార్ కార్డులకి ఎన్నోసార్లు మేము కూడా వచ్చాం. ఇక్కడికి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంట్లో కూడా క్షుణ్ణంగా తిరిగి 1-3-4 సార్లు ఆధార్ రివ్యూ సెంటర్లు పెట్టాము, ఏర్పాటు చేసాము. పిల్లలందరూ కూడా ఈరోజు తల్లికి వందనం వస్తుందా లేదా? అందరికి స్కూల్కి పోయి పిల్లలకి వస్తుందా? శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అది పనిగా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇటువంటి బిడ్డలకి ఆధార్లు ఉండాలి, నిజమైన లబ్ధిదారులు వాళ్ళే. ప్రభుత్వ ఫలాలు ఏదన్నా అందాలన్నా ఆ ప్రభుత్వ ఫలాలు అనుభవించే హక్కు నిజంగా ఉండేది మీలాంటి వాళ్ళకి. కాబట్టి ఆధార్ అనేది ఒక భారత రాజ్యాంగం ఇచ్చిన గుర్తింపు కార్డు. ఆ ఆధార్ ఉంటేనే అన్ని పథకాలు మనకు వస్తాయి. ఆధార్ లేకుంటే మనిషి ఉన్నా లేనట్టు సమానం. కాబట్టి ఆధార్ అందరికి అవసరం. మీకు ఆధార్ కార్డు ఉన్న కూడా వాటిని జాగ్రత్తగా ఇంట్లో భద్రపరచుకోండి. ఏదో కార్డు అనేసి పారేయడం, ఇంకోరి కార్డు ఇచ్చేయడం, రేషన్ షాపులు ఇచ్చేయడం, రేషన్ షాపులు కార్డు ఇచ్చేసి వాళ్ళు ఇవ్వలేదు పోయింది అనేస్తే మళ్ళీ తిరిగి రావడం కష్టం. అట్టా ఇప్పుడు ఒక 5-6 మందికి గతంలో ఆధార్ కార్డులు ఉండి మళ్ళీ అప్లై చేస్తే
రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినట్టు వస్తాము సార్, అక్కడ చూపిస్తున్న సిస్టమ్ లేదంటే ఆల్రెడీ అవి ఇచ్చినట్టు చూపిస్తాం అనమాట. అందువల్ల ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఆయన అవి కూడా చేపిద్దాం, మనం కలెక్టర్ లాగిన్లో పెట్టి చేపిద్దాం అనేసి చెప్పుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆధార్ కార్డులు తీసుకుని ఏర్పాటు చేపిస్తాం. ముఖ్యంగా మనకి దారి ఇక్కడ నుంచి 200 మీటర్లో మైపాడు రోడ్డుకి దారి ఉంది. ఇది కూడా మట్టి రోడ్డుగా ఏర్పాటు చేసాము, దూరంగా లేకుండా. ఇది కూడా గౌరవ శాసనసభ్యులు సిమెంట్ రోడ్డు మంజూరు చేశారు. ఈ యొక్క పండుగలు అయిపోయిన తర్వాత ఈ యొక్క రోడ్డుని సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేయడం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ని మినీ సెంటర్ ఉంది. మినీ సెంటర్ని ఇప్పుడు పెద్ద మేజర్ సెంటర్గా కూడా ఈరోజు అంగన్వాడీని సెంటర్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5 లక్షల రూపాయలతో అంగన్వాడీ బిల్డింగ్ కూడా ప్రతిపాదనలు ఇచ్చున్నాము. త్వరలోనే అది కూడా మంజూరు అయితే గౌరవ శాసనసభ్యులు ఖచ్చితంగా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ చేద్దామని చెప్పారు. ఈ 2 మంజూరు అయిన తర్వాత శాసనసభ్యులు వారు కూడా వారే స్వయంగా వచ్చి మీ యొక్క సాధక బాధలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడికి రావడం జరుగుతుంది.